మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అంటే ఎందుకు అనంటే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. కరుణాకర్ సుగుణ గారు ఆయన బైబిల్ తరగతులు అంటూ బైబిల్ని వక్రీకరించి, అంటే ఆయనకి తగినట్టుగా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని జ్ఞానంతో ఆయనకి తగినట్టుగా మలుచుకుంటూ ఆయన ఏం చేస్తున్నారు అనంటే బైబిల్ తరగతులు అని చెప్తున్నారు. సో బైబిల్ తరగతులు అని చెప్తూ బైబిల్ కొంచెం కొంచెం విడివిడిగా తెలిసిన వాళ్ళల్లో విషాన్ని నింపుతూ అంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా మారుస్తూ వక్రీకరించేసేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని బట్టి దేవునికి స్తుతులు, మిమ్ముని బట్టి చెప్తున్నాను. ఎందుకనంటే మేము కూడా ఏం చేస్తున్నామనంటే మా క్రైస్తవ్యాలు ఉన్న ఎవరైతే తోడేళ్ళు ఉన్నారో గొర్రె చర్మం కప్పుకొని వాళ్ళని సరి చేసుకుంటూ, వాళ్ళని వేలెత్తి చూపుతూ వెళ్ళే ప్రయత్నంలో మేమున్నాము. వాక్యం చెప్పుకుంటూనే, వాక్యం అనేది ఎప్పుడు ఆగదు. సో ఇలా బైబిల్ తరగతులు అని మీరు దేవుణ్ణి వక్రీకరించి లేనిది ఉన్నట్లుగా ఆపాదించడం ద్వారా మాకేమైంది అని అంటే ఇంకొక ఎక్స్ట్రా యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఏంటి అని అంటే మీరు ఏదైతే చెప్పారో బైబిల్ తరగతులని మీరు ఏదైతే టీచ్ చేశారో అది తప్పు అని చెప్పి మా క్రైస్తవ్యాన్ని మేల్కొల్పడానికి మాకు ఒక అవకాశం కల్పించారు. రెండవది ఇంకొకటి ఏంటి అని అంటే మా వాళ్ళు కూడా, క్రైస్తవ్యులు కూడా మామూలుగా చెప్తుంటే వినట్లేదు. మీలాంటి వారు వచ్చేసేసి ఏదో ఒకటి కామెంట్ చేసి నెగిటివ్గా క్రిటిసైజ్ చేసి యేసుక్రీస్తుని విమర్శించినప్పుడు దానికి కౌంటర్గా ఒక వీడియో చేస్తే కానీ వీళ్ళకు కూడా చూడాలనిపించట్లేదు. సో మేము ఎలాగో మాట్లాడేది స్పృహ ఉండి మాట్లాడతాం కాబట్టి, ఏం మాట్లాడుతున్నాము అనే స్పృహలో మాట్లాడతాం కాబట్టి మీరు చెప్పిన దానికి కేవలం వాక్యంతోనే కేవలం మా దేవుడు గొప్పతనాన్ని చెబుతూ మీరు చెప్పిన టీచింగ్ తప్పు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం కాదు, అబద్ధానికి ఆడంబరం ఎక్కువ. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినా ఒకానొక రోజు అనేది సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలుస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకసారి. ఆయన బైబిల్ తరగతులు అంటూ ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం క్వశ్చన్ చేస్తున్నారో చూద్దాం. చూసి దాన్ని ఒక్కొక్క దాన్ని ఆన్సర్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తాను. ఆయనను ఇంకొక మేడం గారు ఎవరు ఉన్నారు, ఇద్దరు కలిసి అక్కడ వీడియో చేస్తున్నారు. ఓకే, ఆయన చెప్తున్న బైబిల్ గురించి కానీ యేసుక్రీస్తు వారి గురించి కానీ చెబుతున్న మాట బైబిల్. కాబట్టి ఆ కంపారిజన్ చేస్తూ వాళ్ళు చెప్పేదాన్ని ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం కాబట్టి యేసు క్యారెక్టర్ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అయితే ఈ రోజు యేసులో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు అంటే చాలా రకాలు ఉంటాయి. హత్యలు చేయటం, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ సహజంగా అందరికీ తెలిసేది, చెప్పేది. మరి యేసు ఇవన్నీ చేయలేదు కదా. అదే చెప్తాను, కేవలం ఇవి మాత్రమే అవలక్షణాలు కాదు. ఇంకా చూసారండి ఏమంటున్నారంటే హత్యలు చేయడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇలాంటివన్నీ అవలక్షణాలు. అంటే ఈయన ప్రధాన అంశం ఏంటి అని అంటే యేసు ప్రభువులో ఉన్న అవలక్షణాలని, అంటే అపవిత్రతని లేదంటే పాపాన్ని, ఆయనలో ఉన్న చెడుతనాన్ని చూపించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, దానికి ఆవిడ మేడం గారు ఏమన్నానంటే వ్యభిచారం ఇలాంటివన్నీ అన్నప్పుడు ఆయనలో అవన్నీ లేవుగా అన్నప్పుడు ఈయన ఏమంటున్నారు అంటే ఇవి లేవని కరాఖండిగా చెప్పలేమంటున్నారు. చూడండి, చాలా అవలక్షణాలు లోకంలో ఉన్నాయి. అయితే ఇంతకు ముందు నేను చెప్పిన అవలక్షణాలు కూడా యేసులో లేవు అని కరాఖండిగా చెప్పలేము. ఎందుకంటే 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి. ఓకే, విన్నారు కదండి. ఇక్కడ చాలాసేపు మాట్లాడుకోవాలి మనం. ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే మనకి మినిమం జ్ఞానం అనేది ఉండాలి. ఒకటి ఆలోచిస్తున్నా, ఒకటి మాట్లాడుతున్నా కానీ జ్ఞానంతో మనం ఇది మాట్లాడుతున్నాము అనే ఒక జ్ఞానం, ఇది కరెక్టా కాదనేది ఒకటే మనం ఆలోచించి ఎప్పుడు మాట్లాడాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నారు అని అంటే ఇవి మాత్రమే కాదు ఇంకా అవలక్షణాలు ఉన్నాయని అంటున్నారు. వ్యభిచారం, దొంగతనం ఇలాంటివి మాత్రమే కాదు ఇంకా అవలక్షణాలు ఉన్నాయని అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు అంటే ఇవి కూడా లేవని చేయలేదని కరాఖండిగా చెప్పలేమంటున్నాడు. ఇవి కూడా లేవు అని అంటే ఆయన వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, మర్డర్లు చేశాడు, ఇంక చాలా చేశాడు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు కరుణాకర్ గారు. సో నేను ఏమంటానంటే ఇక్కడ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన 18 సంవత్సరాల జీవితాన్ని బైబిల్లో లిఖించలేదు.
ఆయన 18 సంవత్సరాల జీవితాన్ని బైబిల్లో లిఖించలేదు కాబట్టి అని అంట. సో ఒకసారి దీన్ని బట్టి చూసుకుందాం. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి ఆయన జీవితం అనేది ఎలా వెళ్ళింది అసలు అనేది ఒకసారి మాట్లాడుకుంటే, యేసు ప్రభు 18 సంవత్సరాలు ఆయన అన్నట్టుగా హైడ్ అయిపోయి లేడండి. ఎలా అంటే ఆయన జననం, బాల్యం 12 సంవత్సరాల వరకు కూడా స్పష్టంగా చెబుతుంది బైబుల్ అనేది. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం చూస్తే, బాలుడు పెరిగి బలవంతుడై జ్ఞానముతో నిండెను, దేవుని కృప ఆయన మీద ఉండెను. బాలుడు పెరిగి బలవంతుడై జ్ఞానముతో నిండెను. బైబిల్లో రాశారు కదా, పెరిగి బలవంతుడై జ్ఞానము, అజ్ఞానము అని చెప్పలేదు, అక్కడ జ్ఞానము అన్నారు. అర్థం చేసుకోండి, ఏమంటున్నారు అంటే జ్ఞానముతో నిండెను, దేవుని కృప ఆయన మీద ఉండెను. ఏమంటున్నారంటే దేవుని కృప ఆయన మీద ఉండెను అని అంటున్నాడు. ఇంకా తర్వాత కంటిన్యూ చూస్తే 2వ అధ్యాయం 52వ వచనం, యేసు జ్ఞానములోను శరీరములోను దేవునికి మనుష్యులకు ప్రీతిపాత్రుడైంది. మనుషుల దయనందును దేవుని దయను ఆయన వర్ధిల్లుచూ వచ్చుచుండెను. అంటే జ్ఞానంలో పెరుగుతున్నాడు, దేవుని కృపలో పెరుగుతున్నాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, దేవుని జ్ఞానంలో పెరుగుతున్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? రెండవది, దేవుని దయను మనుష్యుల దయనంటే నేను ఇప్పుడు ఈ రోజున పెరుగుతున్నాను అన్నప్పుడు మనుషులు కూడా నన్ను ప్రశంసిస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటే, నా జీవితం అనేది చెడు జీవితం అనేది మీరు చెప్పినట్లుగా అవలక్షణాలు అనేవి నా జీవితంలో ఉంటే, లేదా మీ జీవితంలో ఉంటే మనుషులు ఎందుకు ఆయన ప్రశంసిస్తారు? మనుషుల దయ అనేది ఆయన మీద ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అంటే ఈయన చెప్పేది ఏంటి అని అంటే, 18 సంవత్సరాల వరకే ఆయన హైడ్ అయిపోయారు కాబట్టి, ఆయన జీవితం అనేది రాయలేదు కాబట్టి ఆయనలో అవలక్షణాలు లేవు అని చెప్పలేము అని అంటున్నాడు. చేసుంటాడు, చేస్తాడు అని అంటున్నాడు. అయితే ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిలో మోసం కనబడలేదు. ఆయన పాపం చేయలేదు అని చెప్తున్నారు. అంటే పాపం చేయలేదని ఎంత స్పష్టంగా చెప్తుంటే మీరు దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు కరుణాకర్ గారు? మీరు ఒకసారి ఆలోచించండి. బైబిల్లో అన్నా కదా, ఇక్కడ ఆయన పాపము చేయలేదని పేతురు గారు చెప్తుంటే, పేతురు గారు ఆయన పాపం చేయలేదు అంటున్నప్పుడు చేసినట్లుగా మీకెందుకు అనిపిస్తుంది? మీకేదైనా ఒక వేరే జ్ఞానంతో మీకేమన్నా కనిపించిందా? పాపము చేయలేదు అని చెబుతున్నప్పుడు ఇది కాదు అని చెప్పడానికి మీకు రైట్ అని ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, మీకు ఏదైనా ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే మాట్లాడాలి, ఒక దైవం మీద, దేవుడి మీద. లేదంటే తెలీదు అని అన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలి. రైట్, ఇక్కడ మాకు చాలా ఆధారాలు ఉన్నాయి ఆయన పాపం చేయలేదు అని. ఎందుకనంటే మాకు ఆధారమైన బైబిల్లోనే రాశారు, ఆయన పాపం చేయలేదు అని స్పష్టంగా రాసినప్పుడు ఆయన పాపం చేశాడు, అవలక్షణాలు ఉన్నాయని చెప్పడానికి మీకు రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? చూసేవాళ్ళు ఆలోచించండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిలో కూడా మోసం కనపడలేదు. అంటే మాట పూర్వకంగా కూడా ఆయన పాపం చేయలేదు, మాటతో కూడా పాపం చేయలేదు. అంటే ఇక్కడ మీకు కరుణాకర్ గారికి మరి జ్ఞానం ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే ప్రతిదీ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా ఉంటాను. రైట్, అర్థమైందా? ప్రతి దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఆయన అంతవరకు అర్థమవుతుందో తెలియదు కాబట్టి నేను రియల్ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటా వెళ్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడు, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు.
30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ 30 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ స్కూల్లో టీచర్లు కానీ, తోటి టీచర్లు కానీ, ఎవరైనా ఇంకా స్టూడెంట్స్ కానీ, ఈ టీచర్ గారు చాలా మంచివారు, ఆయన ఎప్పుడు కూడా చక్కగా మాట్లాడతారు, మాట్లాడే విధానం అంతా కరెక్ట్గా ఉంటుందని చెబుతున్నప్పుడు వీళ్ళకి ఎప్పటి నుంచి తెలుసు? 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఎవరో ఒక కొత్త వ్యక్తి ఇంతకుముందు 35 సంవత్సరాల క్రితం నాకు తెలిసిన, రైట్, గుర్తుంచుకోండి నేను చెప్తున్నది ఎగ్జాంపుల్. 30 సంవత్సరాల నుంచి నాకు మాకందరికీ తెలుసు, స్కూల్లో టీచర్ గారులందరికీ, స్టూడెంట్స్కి తెలుసు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక విపరీతమైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, పాజిటివ్ ఒక ఒపీనియన్ అనేది ఉన్నప్పుడు, 35 సంవత్సరాల క్రితం ఒక పరిచయం ఉన్న వ్యక్తి వచ్చేసేసి ఈయనలో చెడు లక్షణాలు ఉన్నాయి, చెడ్డవాడినా, ఈయన అసలు మంచివాడు కాదు అని చెబుతున్నప్పుడు మొదటగా ఆ మనిషిని అడిగే ప్రశ్న ఏంటి? మీకు అర్థమైంది అనుకుంటాను. 30 సంవత్సరాల నుంచి తెలిసిన మనిషి, మంచోడుగా తెలిసిన మనిషి, 35 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మనిషి వచ్చి ఇలా చెడ్డవాడు నాకు తెలుసు అని అంటున్నప్పుడు అడిగే మాట ఏంటి? అంటే సాక్ష్యం చూపించండి. మీరు దేన్ని ప్రామాణికంగా చేసుకుని చెప్తున్నారు? మాకు తెలిసినంతవరకు, మాకున్న పరిచయంలో కానీ ఏదైనా కానీ ఆయన మంచివాడిగానే తెలుసు, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించండి అని అడుగుతారు. అంతే కదా? అయితే మీరు ఏం ప్రూఫ్ ఉందని చెప్తారు? ఉండొచ్చు, కరాఖండిగా చెప్పలేము అని ఒక విశ్వాసానికి సంబంధించిన కర్త అయిన దేవుణ్ణి మీరు మీ ఊహల్లో, మీ ఉద్దేశాల్లో అలా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఆలోచించండి. అంటే ఉండొచ్చు, కరాఖండిగా చెప్పలేమంటే మీకు ఏ ప్రూఫ్ ఉంది? ఏ ఎవిడెన్స్ ఉంది? ఉండొచ్చు అని అంటే మీ మీద కూడా మేము మాట్లాడవచ్చా? మాకు కనిపించినంత వరకు, ఇంత కనిపించింది ఏదో డార్క్ సైడ్ ఉంది అని మేము కూడా చెప్పొచ్చా మీలో? అంటే ఏ ప్రూఫ్ ఉందని మీరు అంత ధైర్యంగా ఒక విశ్వాసానికి కర్త అయిన దేవుని మీద మీ యొక్క ఊహనే, మీ యొక్క ఉద్దేశాన్ని రుద్దుతారు? ఒక మనిషి మీద ఏదైనా ఒక నెగిటివ్ అనేది మనం స్ప్రెడ్ చేయాలన్నప్పుడే మనుషులు ఏం ఆలోచిస్తారంటే సాక్ష్యం ఏది అని అడుగుతారు. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, సాక్ష్యం లేకుండా మీరు ఏది మాట్లాడడానికి వీలు లేదు అని అంటారు. సో మీకేం సాక్ష్యం ఉందని? కరాఖండిగా చెప్పలేము, ఉండొచ్చు అంటారంటే అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇక మీ విజ్ఞతకి చెప్పిందంటే అర్థమైంది అనుకుంటాను. ఒక విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి ఒక మాట అంటున్నప్పుడు మీకున్న ఎవిడెన్స్ ఏంటి? మీకున్న ప్రూఫ్ ఏంటి? చూపించండి. ఇలా ఉన్నారని చెప్పండి. ఉండొచ్చు, కరాఖండిగా చెప్పలేని, దాచేశారు అన్నదానికి వస్తాను నేను. ఎందుకు 18 సంవత్సరాలు అనేది చెప్తాను, ప్రతిదీ చెప్తాను. రెండవది, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మనలాగా ఆయన అన్ని విషయాలలో శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. శోధన వచ్చింది కానీ పాపం చేయలేదు. అంటే ఇక్కడ శోధన అంటే ఏంటి మీకు అర్థం కాదు. ఇక్కడ అర్థం కాదు, నాకు తెలుసు. ఎందుకనంటే శోధన అంటే పాపం అనుకుంటాం. అంటే పాపం చేసేసాడు అనుకున్నారు కదా మీరు. ఓకే, అనుకుని ఉండొచ్చులేండి కరుణాకర్ గారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను చెప్తాను మీకు, అంటే శోధనకి పాపంకి తేడా తెలియదని అనుకుంటున్నాను నేను మీకు. ఓకే, ఒకసారి ఆలోచించండి. శోధన అంటే ఇక్కడ శోధింపబడ్డాడు, శోధన వచ్చింది అని అంటే పాపం చేసేసాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటాడు? మనలాగా అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. శోధన అనేది అయితే వచ్చింది, పాపం చేయడానికి అవకాశం అనేది అయితే వచ్చింది, కానీ పాపం చేయలేదు. చెప్తాను మళ్ళీ. మీకు ఏం కావాలి? ఎగ్జాంపుల్ కావాలి కదా, చెప్తాను. ఒక బ్యాంకులో ఒక అకౌంటెంట్ పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తున్నప్పుడు ఆయన చేతుల్లో కోట్ల రూపాయలు ఉంటాయి. కోట్ల రూపాయలు రోజుకి ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా.
బ్యాంకుల్లో మనకు తెలిసిన ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కోట్ల రూపాయలు డీల్ చేస్తూ ఉంటారు, ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ కోట్ల రూపాయలను చేసినప్పుడు కూడా ఆ మనిషి చాలా మిడిల్ క్లాస్. తనకు వచ్చేది శాలరీ ఒక 20,000 30,000 కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన డీల్ చేసేది సిఆర్స్లో కోట్లలో ఉంటుంది. అంటే దీన్నే ఏమంటారంటే శోధన అని అంటారు. తనకి డబ్బు అనేది లేదు. డబ్బు అనేది లేకపోయినా కోట్ల రూపాయల్లో ట్రాన్సాక్షన్స్ కానీ డీలింగ్స్ చేసేటప్పుడు ఆయన ఎక్కడ ఏ తప్పు చేయకుండా దేవుడితో ఏ తప్పు చేయకుండా తన జాబ్ని, తన వృత్తిని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాడు అని అంటే శోధన అనేది ఉంటుంది. పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ పాపం చేయకుండా నిజాయితీగా చేస్తున్నాడు. అర్థమైందా? అయితే దీన్ని బట్టి మీకు అర్థం చేయించాలనే విషయం ఏంటంటే, యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు శోధన అనేది వచ్చింది. శోధనలో వచ్చినాయి, కానీ పాపం చేయలేదు ఆయన. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎందుకని వచ్చాడంటే నరమాత్రుడిగా వచ్చాడు. నరమాత్రుడిగా వచ్చినప్పుడు, ఒక మనిషిగా వచ్చినప్పుడు, తనకున్న మహిమనంతా విడిచి ఒక మనిషి రూపాన్ని వచ్చినప్పుడు తనకి శోధన అనేది చుట్టుపక్కల ప్రపంచం అంతా నిండి ఉంది. కానీ మనం ఏం చేస్తాం? మనకను యేసుక్రీస్తుకున్న తేడా ఏంటో తెలుసా? ఏంటి అంటే తేడా, ఒక వ్యభిచారిని రాళ్లతో కొట్టి అక్కడ జనులందరూ ఎవరు? క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, ఇస్రాయేలీలు అందరూ కొట్టాలి అని చంపుతున్నప్పుడు ఒక వ్యభిచారిని అమ్మా అని సంబోధించాడు యేసుక్రీస్తు. రైట్? మీరు సంబోధిస్తారా? ఒక వ్యభిచారిని అమ్మా అని సంబోధిస్తారా? ఆలోచించండి. మీరు సంబోధిస్తారా? అది నేను సంబోధించలేనేమో, కానీ అది యేసు ప్రభుకున్న గొప్పతనం. వాళ్ళు శిక్షించలేదు, నేను ఇక పాపం చెయ్యకు అని చెప్పాడు. ఒక వ్యభిచారికి ఆయన చెప్పింది ఏంటి? ఒక పాపం చెయ్యకు అని చెప్పాడు. అలాంటిది ఆయన మీరు పాపం చేశారంటారు? మీరు పిలుస్తారా ఒక వ్యభిచారిని అమ్మ అని? అలాంటి మీరు ఇక్కడ మాకుందిగా ఇది తెలుసుగా, మీరు బైబిల్ రత్న అని పిలుస్తున్నారు. అక్కడ మేడం గారు, ఎదురుగున్న మేడం గారు బైబిల్ రత్న ఇంకేదో కొన్ని పిలుస్తున్నారు. అంటే ఈ ఇన్సిడెంట్ అనేది మీకు తెలుసు కదా. ఒక వ్యభిచారిని శిక్షించడానికి తీసుకొచ్చి అక్కడ చేసినప్పుడు యేసుప్రభు అక్కడ చేసిన జడ్జిమెంట్ అనేది తెలుసు కదా. అమ్మ అని పిలిచి వాళ్ళకి బుద్ధి చెప్పి మీరు ఇక పాపం చేయమాకండి అమ్మా అని చెప్పేసి ఆ వ్యభిచారిని పంపించేస్తారు. మీకు ఉందా అలాంటి మనసు? లేకుండా యేసు ప్రభు చేసి ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు అని మీరు ఎలా మాట్లాడతారు? ఒకసారి ఆలోచించండి. చెప్పాను కదా ఎగ్జాంపుల్, శోధనకే ఆయన కూడా అక్కడ శిక్షించవచ్చు. ఆయన కూడా శిక్షించిన తప్పు కాదు యాక్చువల్గా అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమతో నిండినవాడు. ఓకే, ఆయన శిక్షించలేదు, శిక్షించకుండా క్షమించాడు. అమ్మా అని పిలిచాడు, నేను శిక్షించను, ఇక పాపం చేయకమ్మా అని చెప్పిన ఆయన పాపం చేశాడని మీరు ఎలా అంటారు? ఆలోచించండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, పాపము ఎరుగని వానిని మన కొరకు పాపముగా చేసెను. అంటే పాపం ఎరుగని వానిని మన కొరకు పాపముగా చేసి, పాపముగా ఎలా చేశాను? సిలువ మాను మీద చంపేసి. ఎందుకు చంపాడు? దైవదూషణ. అంటే తప్పు చేస్తున్నాడు, ఇలా లేనిపోని ఆ కుట్రలన్నీ చేసేసి ఆయన్ని పాపంగా చేసి, ఆయన వచ్చిన ఉద్దేశం అదే, ఆయన రక్తాన్ని చిందించాలి. పాపం చేసిన వధించబడిన గొర్రె పిల్లలాగా ఆయన చనిపోవాలి. మన కొరకు, మీ కొరకు, మా కొరకు, అందరి కొరకు చనిపోవాలి. చనిపోయి
దాని ద్వారా వచ్చే నీతిని మీకు మాకు అందరికీ ఇవ్వాలని ఆయన పాపముగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాం. ఏమని ఆయన పాపము ఎరుగని వాణ్ణి, పాపం ఎరుగని వాణ్ణి అని ఇంత స్పష్టంగా చెప్తుంటే మీకు కనిపించలేదా? మీకెందుకు కనిపించండి? మాకు ఇన్నిసార్లు బైబిల్లో పదే పదే పాపం చేయని ఆయన, పాపం ఎరుగని ఆయన, పాపం ఏమాత్రము లేని అని ఇన్నిసార్లు చక్కగా కనిపిస్తుంటే మాకు చెప్పరు, మేము చెప్పలేం అని అంటారు ఏంటి? ఒకవేళ పౌలు గారికి తెలియదు అంటారా? ఆయన జీవితం తెలియకుండా రాశారా బైబిల్లో? తప్పు కదండి మీరు ఇలా మాట్లాడడం, తప్పు, ముమ్మాటికి తప్పు. రెండవది, యేసు ప్రభు చిన్నప్పుడు జీవితం ఎలా ఉందని నేను ఆల్రెడీ చెప్పాను కదా. యేసు జ్ఞానములోను శరీరములోను దేవునికి మనుషులకి అందరికీ ప్రీతిపాత్రుడై పెరిగెను. అక్కడ అంటే ఏంటి? ఒక బాలుడిగా జ్ఞానంలో, చదువులో కానీ, పెద్దలకి కానీ అందరికి సహాయం చేసిన గ్రాములు అందరితోనూ మంచిగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఒకసారి లోక గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనం నేను చదువుతున్నాను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయను మనుషుల దయనందును వర్ధిల్లుచూ వచ్చెను. అంటే ఎలా వచ్చాడు వర్ధిల్లత? జ్ఞానమందును చెప్పారు కదా ఇక్కడ. జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. జ్ఞానంలో వర్ధిల్లు. మనుషుల దయ ఎప్పుడు ఉంటుంది? మనుషుల దయ ఎప్పుడు ఉంటుంది? మీరు చెడ్డవారైతే ఉంటుందా? చెడ్డవారైనా కానీ ఒకవేళ వ్యభిచారం చేస్తున్నారు అనుకోండి, వ్యభిచారం చేస్తున్నారు, మీ దగ్గర ఆడవాళ్ళు కూర్చుంటారా? నరహత్య చేస్తున్నారు, లేదండి నేను చేస్తున్నాను, వ్యభిచారం చేస్తాను, నేను నరహత్య చేస్తాను, నా పక్కన ఎవరన్నా కూర్చుంటారా? కూర్చోరు కదా. అంటే మనుషుల దయ కూడా ఉందంటే ఆయన ఇవన్నీ లేవని కరాఖండిగా చెప్పలేము అని మీరు ఎలా అంటారు? మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయ, దేవుని దయ అందునంటే, దేవుని దయ అంటే దేవుడు పాపానికి కర్త. ఎలా ఉంటది? ఎలా మాట్లాడతారు మీరు? జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును. మీరు చెప్పిన ఆ స్వభావాలు, ఆ లక్షణాలు ఉన్న వాడైతే ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనుషుల దయందు ఎలా వర్ధిల్లుతాడు? దేవుని దయందు ఎలా వర్ధిల్లుతాడు? మీరు ఆలోచించండి. రైట్. తర్వాత యోహాను గారు రాసిన పత్రిక సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన మరెన్నో కార్యములు ఉన్నాయి, అయితే అవన్నీ రాయబడిన ప్రపంచమంతా పుస్తకాలకు సరిపోదు. దీని గురించి కూడా మీరు మాట్లాడారు, వినిపిస్తాను. అది మీ సంస్కారం తెలుస్తుంది అక్కడ. మీరు యోహాను గారిని అన్న మాటను బట్టి నేను వినిపిస్తాను. అది కూడా అదే. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా 2వ అధ్యాయం 52, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయనందును మనుషుల దయనందు వర్ధిల్లుచూ వచ్చుచుండెను అని అంటే, దేవుడు ఒక పిల్లవాడు ఉన్నాడండి. ఒక పిల్లవాడు కానీ, మీరు కానీ, నేను కానీ మంచి వాళ్ళంగా లేకపోతే మనకి సొసైటీలో వచ్చే ఒక ఒపీనియన్ ఏంటి మన మీద? ఒకసారి ఆలోచించండి. మనకే మనుషుల దయ అనేది వస్తుందా? నువ్వు మంచోడు అయితే మనుషులు నీకు ఏదైనా దయ చూపిస్తారు, లేదనంటే మనిషి ఏ మనిషి కూడా నిన్ను చూడడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బైబిల్ని. అంటే ఇక్కడ యోహాను గారు రాసిన సువార్తలు ఆయన చెప్తుందండి, ఆయన చేసిన మరెన్నో కార్యాలు ఉన్నాయి కానీ అవన్నీ రాయాలంటే ప్రపంచం అంతా పుస్తకాలకు సరిపోదు అని అంటాడు. ఒకసారి దీని గురించి మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, చదువుకున్నారు, నేను చదువుకున్నా, అందరం చదువుకున్నాం. మీకు చదువుకున్న దానికి చదువుకున్నారా నాకు తెలియదు. మరి మీరు ఎంత చదివారు నాకు తెలియదు. ఓకే, 10th క్లాస్ అనేది చదివారు అని అంటే 10th క్లాస్ చదివారు అన్నదానికి ఆధారం అనేది ఉంది, సర్టిఫికేట్ ఉంది. 10th క్లాస్ మీరు నిజంగానే చదివి పాస్ అయ్యారా?
నేనైనా నిజంగానే చదివి పాస్ అయ్యానా, కాపీ పెట్టి పాస్ అయ్యానా అని అంటే మీరు ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడకూడదు. అర్థమైందా? ఒక మనిషి జీవితాన్ని రాయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు మీరున్నారు, మీ గురించే మాట్లాడతాను. పోనీ మీరు మీ ఫౌండేషన్ స్టార్ట్ చేసుకుని అలా చేస్తున్నారు. నేనేమంటానంటే కరుణాకర్ గారి గురించి మీకేం తెలుసు అని అంటే, నేనేమంటానంటే ఆయన నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టి ఫోన్పే గూగుల్ పే పెట్టుకొని క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్న వారిని క్రైస్తవుల మీదకి ఊసుగొలుపుతూ, అంటే క్రైస్తవుల్ని తిడుతూ, వీళ్ళను తిట్టడం ద్వారా వాళ్ళకు వచ్చే ఆ ఆనందం ద్వారా వాళ్ళని ఫండింగ్ అనేది, అది తప్పో రైట్ నాకు తెలియదు, గూగుల్ పే ఫోన్పే మీ ఛానల్లో ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. దాని ద్వారా ఫండింగ్ అనేది అడుగుతూ సపోర్ట్ చేయమని అడుగుతారు. మీ ఛానల్లో నేను ఇప్పుడే చూశాను, చేయమని ఉంటుంది, లేబుల్ అనేది ఉంటుంది దాని కింద, అడుగుతూ ఉంటారు. రైట్, అడుగుతూ ఉంటారు. తర్వాత డిబేట్లు బాగా చేస్తారు, వాక్చాతుర్యం బాగుంది, ఇలాంటివి మరికి నేను చెప్తాను. మీ జీవితం అంతా ఎలా జరిగింది ఏంటి, మీరు చిన్నప్పుడు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు నాకు తెలియదు కదా, మీరు అవన్నీ చూపిస్తున్నారా? ఎంతవరకు అవసరం అంతవరకు చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ లైఫ్ని చెప్పాల్సి వచ్చింది. మీ పర్సనల్ లైఫ్ని మీరు సాక్ష్యంగా కూడా కొన్ని సందర్భాలు చెప్పుండొచ్చు, నేను అలా పెరిగాను, నేను ఇలా చేశాను అని చెప్పుండొచ్చు. ప్రతి ఒక్కరూ చెప్తారు, నేను చెప్పాను నా జీవితంలో ఇలా జరిగింది అని చెప్పాను. కానీ ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తావా? నాకు ఎంతవరకు అవసరం? ఆ సమయంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, దేన్ని కన్వే చేయాలనుకుంటున్నాను, అదే సబ్జెక్ట్ మీద నేను చెప్తాను. యేసు ప్రభు వచ్చింది ఈ లోకంలో తను పెరిగిన విధానాన్ని చూపించడం కోసం కాదు. యేసు ప్రభు వచ్చింది ఆయన పెరిగిన విధానంలోనూ ఆయన ఏం తిన్నాడు, ఎలా తిన్నాడు, ఏ చేత్తో తిన్నాడు, ఎలా నడిచాడు అని చూపించడానికి కాదు. ఆయన వచ్చింది సువార్తను ప్రకటించడానికి, నీకు నాకు మనకి మాదిరికరంగా జీవించడానికి, ఒక జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు, జీవితాన్ని చూపించడం కోసం వచ్చాడు. అలాంటప్పుడు ఆయన మొత్తం జీవితం కనపడలేదు కాబట్టి ఆయన పాపం చేసి ఉండొచ్చు అని మీరు చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. ప్రతిదీ పిన్ టు పిన్ రాస్తారా? ఇప్పుడు మీరు ఎవరి జీవితం అయినా చూసుకోండి, బుక్స్ చాలా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఒక సినిమా చూస్తూ ఉంటాం. సినిమా చూసినప్పుడు ఏమంటారు, ఒక 20 ఏదో ఒక ఫస్ట్ వేసేసేసి 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అని చెప్తా ఉంటారు. ఎందుకని అంటే 100 సంవత్సరాల తర్వాత అని చెప్పడం ఎందుకు? ఒక లేబుల్ కింద వేస్తారు, 30 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అని వేసేస్తారు. ఎందుకని? అలా వేయకపోతే ఆ సినిమా అనేది ఒక జీవితం సరిపోద్ది. రైట్, ఎందుకని వేస్తాడు అని అంటే, ఆ డైరెక్టర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, 20 సంవత్సరాల తర్వాత కథని ఒక ఆడియన్స్కు చూపించాల్సిన ఉద్దేశం. మరొక్కసారి ఒక సినిమా అనేది చూస్తున్నారు అనుకోండి, మీరు మనకు తెలిసింది కాబట్టి చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్స్ కావాలని చెప్తున్నా. నేనైతే క్రైస్తవులకు ఇవన్నీ ఏం చెప్పను. ఒక సినిమా అనేది చూస్తున్నారు అనుకోండి, ఆ సినిమా చూసేప్పుడు ఒక ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఒక క్లిప్ అనేది ఒక 5 minutes ఏమో వేసేసి, తర్వాత ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అని వేసేసి ఆయన ఏదైతే చూపించాలనుకున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది ఆ ఇన్స్టెంట్ కాబట్టి. అయితే ఫస్ట్ ఇది ఎందుకు చూపించాడు? మీకు అర్థం అవ్వాలి కాబట్టి. మీకు అర్థం అవ్వాలి అసలు ఏంటి, ఇనీషియల్గా స్టేజ్ ఏంటి అనేది అర్థం అవ్వాలి కాబట్టి ఇక్కడ చూపించాడు. తర్వాత ఆయన ప్రధాన అంశం ఏంటి? 40 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఆ కథలోకి వెళ్ళిపోయి మీకు అది చూపిస్తాడు. కాబట్టి ఇక్కడంతా డైరెక్టర్ చేసిన తప్పు అని అంటే కుదరదు. మీరు అర్థం చేసుకోవడం అవ్వట్లేదని మేము అనుకోవాలి, మీరు అనుకోవాలి. అంటే అక్కడ ఆయన చూపించాలనుకున్నది ఏంటో దాని మీద ఫోకస్ చేస్తారు, కానీ ఆయన జీవితం అంతా చూపించుకుంటా ఆ కథలో ఒక పర్టికులర్ సీన్స్ అన్ని చూపించుకుంటూ రావాలంటే 3 గంటల సినిమా సరిపోదు. ఓకే, ఇక్కడ కూడా
బైబిల్ యేసుక్రీస్తు వచ్చింది దేని కొరకు అని అంటే మీ పాపాల నుంచి నా పాపాల నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన చూపించాలనుకున్నది ఏంటంటే ఆయన సువార్త ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పటి నుంచి మాత్రమే చూపిస్తారు. ఫస్ట్ ఎందుకు చూపించారు? ఫస్ట్ మీకు ఎలా పుట్టాడు ఏంటి అనేది అర్థం కావాలి కాబట్టి అది చూపించాడు. మీకు అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను ఒక సినిమా అనేసి. మీకు ఇంకా అర్థం కావట్లేదంటే మరి నేనేం చేయలేను, అర్థం చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలనుకునేది ఏంటి అని అంటే మీకు అసలు ఎందుకు దేవుడు ఆ పర్టికులర్ పీరియడ్ దాకా ఉండాల్సి వచ్చింది కనిపించకుండానంటే చెప్తాను చూడండి. బైబిల్ అనేది ఒక బయోగ్రఫీ, ఓకే, సాల్వేషన్ మెసేజ్ అన్నమాట. ఒక రక్షణ కథ. రక్షణ అనేది నడిపించడంలో ఒక సాల్వేషన్ మెసేజ్ అంటారు దీన్ని. మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్లో వెతకండి. అందుకే బైబిల్లో ఏంటంటే ముఖ్యమైన విషయాలు మాత్రమే రాశారు. ఓకే, చెప్పాడు కదా యోహాను గారు 21 అధ్యాయం 25. మీరు దీనికి కూడా ఏమన్నారంటే యేసు చేసిన వినిపిస్తాను. అక్కడ ఏముందో మనకు తెలియదు. డార్క్ ఏరియా అది. 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. ఓకే, బాగా చెప్తున్నారు. టీనేజ్ అంట, దుందుడుకు స్వభావం ఎక్కువ ఉంటుందంట, హార్మోన్స్ ఎక్కువ వస్తాయనంట. బాగా చెప్తున్నారు. అని మీరు చెప్పే మాట్లాడింటే నవ్వు వస్తుంది. ఒకసారి మళ్ళీ విందాం ఆ మాటలు, ఆనిముత్యాలు. 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి అక్కడ ఏముందో మనకు తెలియదు. డార్క్ ఏరియా అది. డార్క్ ఏరియా. 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా యవ్వనం అంటే ఏంటి, టీనేజ్ ఏంటండి? ఓకే, చెప్పండి. వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు. తప్పులు చేయడానికి మంచి ఎక్స్పర్ట్ లా చెప్తున్నారు. హార్మోన్స్ ప్రభావం ఎక్కువగా ఉండే వయసు అది అనంట. ఓకే, హార్మోన్స్ ప్రభావం ఎక్కువగా ఉండే వయసు అది అని మీరు ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ నేను ఇప్పుడు వరకు చెప్పాను కదా, పాపం ఎరుగని వాడిని, పాపం తెలియని వాడిని, ఆయనలో పాపం ఏమాత్రం లేదని మాకు ఇక్కడ వచ్చేసిన తర్వాత దుందుడుకు స్వభావం ఎక్కువగా వచ్చే వయసు అది, మనకి ఎక్కువగా హార్మోన్లు ప్రవశించే వయసు అది. మీరు ఎంత చెప్పినా కానీ ఎందుకు పనికిరాదు అనమాట. ఓకే, చెప్పాను కదా, బైబుల్ అనేది ఏంటి అంటే ఒక రక్షణ కథ. రక్షణ చూపించడానికి వచ్చాడు. ఆయన పుట్టినప్పటి నుంచి పిన్ టు పిన్ రాయాలి అని అంటే సరిపోదు. మీరు చదువుకుని ఉంటే ఏదైనా ఒక మనిషి జీవితంలో జరిగింది. నేను చిన్నప్పుడు చదువుకున్నాను 5వ క్లాసు 4వ క్లాసులో ఏదో ఒకటి కొంచెం ఒక స్టోరీలు ఉండే, మోరల్ అనేది చివర్లు ఇచ్చేవాళ్ళు, ఈ కథ నుంచి ఏమి నేర్చుకున్నారు అని అంటే మనకు అక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే నువ్వు దొంగతనం చేయకూడదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆ కథలో నుంచి నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి అని అంటే దొంగతనం చేయకూడదు అనేది నాకు చెప్పాలనుకున్నాడు అక్కడ రచయిత. అప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఆ కథలో ఉన్న దొంగతనంకి సంబంధించిన ఎలా చెప్పాడంటే స్టోరీ అనేది 5వ క్లాసులో 4వ క్లాసులో ఉండే స్టోరీలు ఇవి. మా అమ్మాయి చదువుతుంది. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ పర్టికులర్గా దొంగతనానికి సంబంధించిన సబ్జెక్ట్లో తీసుకెళ్ళిపోతారు. ఫస్ట్ వాళ్ళ తల్లి తండ్రి అందరి పేర్లు చెప్తాడు. ఇలా వెళ్తాడు, రోజు బడికి వెళ్తాడు, ఇలా పుట్టాడు, వాళ్ళకి ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు, అన్నీ చెప్పిన తర్వాత డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాడు. ఏదైతే చెప్పాలనుకున్నాడో రచయిత అక్కడ తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళి ఏం చెప్తాడు అని అంటే ఏదైతే మనకు నేర్పించాలనుకున్నాడు, ఎక్కడికైతే మనం ఇన్వాల్వ్ చేయించాలనుకున్నాడు, ఏదైతే మనకి అవసరమో ఆ స్టూడెంట్కి ఏదైతే అవసరమో దాని దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అంటే మీకు ఈ జ్ఞానం కూడా లేదనంటే నాకు కొంచెం బాధగానే ఉంది. అంటే ఎలాగా ఆ బిడ్డ పేరు, ఆ చిన్నపిల్లడి పేరు ఏం పేరు అని అంటే ఒక రాహుల్ అనుకుందాం.
రాహుల్ పొద్దున్నే లేచాడు, చెప్పులు వేసుకున్నాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, వచ్చాడు అని చెప్పరు కథలో. అదేంటి అని అంటే ఒక మోరల్ స్టోరీ. ఆ మోరల్ స్టోరీ అన్నప్పుడు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్రడక్షన్ ఇస్తారు, ఇంట్రడక్షన్ నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి ఆ స్కూల్లోనో లేదంటే ఎక్కడో జరిగిన సంఘటన కానీ ఆ సందర్భాన్ని కానీ వివరిస్తారు. మీ పిల్లలమైనా ఉన్నా కానీ ఆ పిల్లల్ని అడగండి, ఒకసారి బుక్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంతేగాని వాళ్ళకి ఎంతమంది పుట్టారు, కాలు ఎడంకాలు ఇటేసాడు, రైట్ లెగ్ ఇటేసాడు, తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టాయిలెట్కి వెళ్ళాడు అని రాయరు. మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకోకపోతే కష్టమైపోద్ది. ఇంకా అంటే మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, నాకు సీరియస్గా చెప్పాలన్నా మీ మాటలను బట్టి కొంచెం నవ్వు వస్తుంది నాకు. రైట్, ఓకే. ఇక్కడ దీనికి చెప్పాలి అని అంటే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎగ్జాంపుల్ ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక డాక్టర్ జీవితాన్ని డాక్టర్ ఎందుకులేండి మరి పేర్లు తీసుకురావడం ఎందుకని అని యాక్టర్ అందాం అనుకున్నాను. యాక్టర్లు ఎవరైనా ప్రముఖ హీరో ఎవరైనా అందాం అనుకున్నాను, పేర్లు మనకి ఎందుకు కానీ. ఒకటి డాక్టర్ గురించి ఒక బుక్ రాయాలనుకున్నారు. మన అబ్దుల్ కలాం గారి బుక్ ఉంది కదా, అబ్దుల్ కలాం జీవిత చరిత్ర అనేది ఉంది. ఎలా రాశారు ఒకసారి చదవండి. అది ఆయన పర్టిక్యులర్ గా ఆయన లైఫ్ లో దేనికైతే ఎక్కడైతే టర్న్ అయిందో ఏంటో అలాంటి మనకు చూపిస్తారు. కానీ ఆయన ఏం చేశాడు, ఎక్కడ ఏంటి అని చిన్న చిన్న మైనర్లు కూడా లైఫ్ లో టర్న్ అయ్యేది ఆయన ఏదైతే చూపించాలనుకోండి, ఆయన జీవితం ద్వారా మనకి చూసే వాళ్ళకి, చదివే వాళ్ళకి ఏదైతే ఇన్స్పైరింగ్ అవ్వాలో, ఏదైతే మోటివేషన్ అవ్వాలో, దాన్ని చూసి మనం ఏదైతే నేర్చుకోవాలో అవి మాత్రమే పెడతారు. ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను అని అంటే, ఒక డాక్టర్ జీవితం గురించి కదా, డాక్టర్ జీవితం గురించి మీరు కథ రాయాలి, చదవాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చదివాడు, ఎక్కడ డాక్టర్ అయ్యాడు, ఎక్కడ ఎలా చేస్తున్నాడు, ఇలాంటి సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ డాక్టర్కి ఏం కావాలి, ఆయన ఏం తిన్నాడు మనకు అనవసరం, ఆయన ఏం బట్టలు వేసుకున్నాడు మనకు అనవసరం. డాక్టర్ పుట్టిన తల్లిదండ్రుల గురించి బ్యాక్గ్రౌండ్ చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఆయన పెరిగిన విధానం అంతా తీసుకురారు. మీకు కొంచెం స్పృహలో ఉండాలి. తీసుకురాకుండా ఏం చేస్తారంటే డాక్టర్కి ఇంకేంటి, చదువు ఎలా చదివాడు అంటే, ఆయన డాక్టర్ జీవితాన్ని చదివి నేను ఒక యూత్ ఎవరైనా కానీ మోటివేషన్గా ఫీల్ అవ్వాలంటే ఏదైతే అవసరమో దాన్ని తీసుకొస్తారు. అంతేగాని మీరు అనుకున్నట్టుగా ఆ టీనేజ్లో ఎలా ఉన్నాడు ఏంటి అనేది అంటే చెప్పేశారు కదా ఇక్కడ, పాపం ఎరుగని వాడు, పాపం తెలియని వాడు, దేవుని దయలో పాపం లేనివాడని పదే బైబిల్లో మాకు అన్నిసార్లు వినిపించిన మాకు లేని డౌట్ మీకు ఎందుకు వస్తుంది? రైట్, మీకు ఎందుకు వస్తుంది ఆ డౌట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను ఇంకా ఈ సీక్వెన్స్ అనేది ఆగదండి, ఇది ఒక సిరీస్గా మీరు చెయ్యండి. మీరు చేస్తానన్నారు కదా, మీరు ఇది ఫస్ట్ వీడియో. అది ఇంతకుముందు నేనైతే ఛానల్ పెట్టలేదు, ఇప్పుడు ఛానల్ పెట్టాను. ఛానల్ పెట్టిన తర్వాత మీరు చేసిన బైబిల్ తరగతులు అనే దాంట్లో సెకండ్ వెర్షన్ అనుకుంటా, ఫస్ట్ వీడియో ఇది. ఈ ఫస్ట్ వీడియోలో నేను చెప్పింది మీరు ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పాను. 18 సంవత్సరాలు దాచారు, ఉండొచ్చు, కరాఖండిగా చెప్పలేమన్న దానికి ఇదంతా చెప్పాను నేను ఎగ్జాంపుల్స్తో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ సీక్వెన్స్ అనేది ఆగదు, ఈ సిరీస్గా వస్తూ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ వీడియోలోనే చాలా మాట్లాడినట్టున్నారు, యోహాన్ని పనికి మాలినాడు అని అన్నారు. ఆ మాట కూడా వినిపిద్దాము ఒకసారి, ఆగండి. వినిపిద్దామనే వచ్చాను. మీరు హార్మోన్లు ప్రవశించే రోజులు అవి, సిరీస్ రోజులు అవి, అవకాశం ఉన్న వయసు అది. అలాంటి వయసుని దాచేశారు 18 సంవత్సరాలు. కాబట్టి అందులో ఈ లక్షణాలు ఆయనకి లేవు అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. మీరు ఎప్పుడు చెప్పాలి, 18 సంవత్సరాల జీవితాన్ని తేటకల్లం చేసి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఈ పనులు చేశాడు, ఇందులో ఎక్కడా కూడా ఆయన ఈ పనులు చేయలేదు అని మీరు ఆధారపూరితంగా రుజువు చేస్తే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్, మీరు అన్నది కరెక్టే. మీరు ఆధారపూరితంగా చూపిస్తే కానీ మాట్లాడడానికి కుదురుతుంది, అవకాశం ఉంటుంది అని చెప్పారు. మాకు ఇన్ని ఆధారాలు ఉన్నాయని మేము చూపిస్తున్నాం, అవి మీరేం చేస్తారు, మీకు కనిపించట్లేదు. రైట్, బాగానే ఉంది కదా. మీకేం ఆధారం ఉందని మీకు కనిపించిందా 18 సంవత్సరాలు? మాకు కనిపించాలా, మీకు కనిపించాలా?
సో మాకు కనిపించినప్పుడు మాకు ఆధారాలు దొరికినాయి, అవి మా ఆధారాలుగా మీకు కనిపించకపోతే మీ ప్రాబ్లం. ఓకే, మీరు కంప్లైంట్ పెట్టారు, ఒక మనిషి మీద ఒక అనుమానం పడుతున్నారు. అనుమానం పడుతున్నప్పుడు సాక్ష్యాలు తీసుకురావాల్సింది ఎవరు? మీరా, లేదంటే ఇంకెవరన్నా? మీరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు తీసుకురావాలా? మీరు తీసుకురావాలి. ఇప్పుడు ఈ 18 సంవత్సరాల్లో పాపం జరుగుండొచ్చు అని అంటున్నారు కాబట్టి మీరు తీసుకురండి, మీరు తీసుకొచ్చి చూపించండి, మీరు తీసుకొచ్చి చూపించి అప్పుడు మాట్లాడండి. జరుగుండొచ్చు, చేసి ఉండొచ్చు అని మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అవకాశం ఉంటుందండి. చూడండి, ఇది ఎంత మీ విజ్ఞత అనేది ఎలా ఉందో నాకు తెలియట్లేదు. అవకాశం ఉంది అని ఎవరిని అంటున్నారు మీరు? దేవుణ్ణి. ఒక విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి అవకాశం ఉంటది అని మీ స్పృహనే, మీ ఉద్దేశాన్ని, మీ ఊహనే పాముతున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. అర్థమైందా? ఇప్పుడు మీరు నమ్ముకునే దేవుళ్ళు ఉన్నారు, మేము అలా మాట్లాడతామా? ఇప్పుడు నేను మాట్లాడతానా? నాకు అవసరం లేదు. ఎందుకని అంటే మీరు అన్నంత మాత్రాన అయిపోడు కాబట్టి, దేవుడు చేసి ఉండొచ్చు అని అన్నంత మాత్రాన చేయడు కదా. నేను మాట్లాడేది ఎందుకనంటే మీకు ఒక ఆలోచన కలిగించాలి. రెండోది, మా ఆడియన్స్ క్రైస్తవులు కూడా ఒక చిన్న ఆలోచన చేయాలి, వాళ్ళు కూడా ప్రశ్నించాలి. ఇలా అన్నప్పుడు వాక్యంతో ప్రశ్నించాలి. ఏదో అల్లరిగా కాకుండా, అరుపులు కాకుండా, తిరిగి మీ దేవతల్ని, మీ దేవి దేవతల్ని అనకుండా, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు యథార్థపరుడు అని మా దేవుడైన, మా విశ్వాసానికి కర్త అయిన దేవుని గురించి చెప్పాలి. ఎందుకనంటే ఆయన పాపం ఎరుగని వాడు, పాపం ఆయనలో ఏమాత్రం లేనివాడు కాబట్టి మేము మాట్లాడతాం. అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. అవకాశం కాబట్టి యేసు హత్యలు చేశాడు, మానభంగాలు చేశాడు, రేపులు చేశాడు, లేకపోతే ఇంకేమో మానవ ఆక్రమణ చేశాడు, ఇవన్నీ చెప్పడానికి మీకు రైట్స్ లేవు. అసలు వాళ్ళు ఎలాగా అంటారో, చెయ్యలేదు అని చెప్పడానికి కూడా మీకు రైట్స్ లేవు. ఆ 18 సంవత్సరాల జీవితాన్ని దాచినంత వరకు అది క్వశ్చన్ మార్క్ అంతే. ఓకే, క్వశ్చన్ మార్క్ అయినప్పుడు మీరు ఎందుకు ఆన్సర్ చెప్తున్నారు? మాకు ఇక్కడ క్లియరెన్స్ గా ఉంది, క్లియర్ కట్ గా ఉన్నాం. మాకు ఎందుకనంటే తర్వాత వచ్చిన ఆయన గురించి సాక్షి ఇచ్చిన వాళ్ళు, ఆయన గురించి విన్నవాళ్ళు, కన్నవాళ్ళు చెప్పినవన్నీ కూడా మాకున్నాయి. మాకున్న వాటిని బట్టి మాకు పర్ఫెక్ట్ క్లియరెన్స్ అనేది ఉంది. మీకెందుకు ఆ తొందర? మీకెందుకు ఆ తొందర అంటున్నా? మీకు సంబంధం లేని విషయం కదా ఇది, మీకెందుకు ఆ తొందర? మాకుంది ఆ క్లారిటీ, ఆ క్లియారిటీని బట్టి మేము వెళ్తున్నాం. ఓకే, పాపం లేనివాడుగా మేము చెప్పుకుంటాము. మాకుంది ఆ ఎవిడెన్స్ అనేది, మాకున్న ప్రూఫ్ అనేది మాకు కనిపించింది. ఇప్పుడు చదివినిపించాను కదా, మీకు కనిపించట్లేదు, మీరు వినిపించట్లేదు. ఎందుకనంటే మీరు చూసే కోణం అనేది వేరేగా ఉంది కాబట్టి మీకు కనిపించదు. ఎంత సాక్ష్యం తీసుకొచ్చి చూపించినా, వినిపించినా మీకు కనిపించదు. సో ప్రాబ్లం మాది కాదు, మీరు ఆలోచించండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి వీళ్ళు సమాధానం చూడండి, ఒక విచిత్రమైన సమాధానం చెప్తారు. ఇంకనూ అనేక సంగతులు కలవు, అవన్నీ రాయటం మొదలు పెడితే ఈ భూమైనా పట్టదని నాకు అనిపిస్తుందని చెప్పి ఒకటి రాశాడు, పనికి వెళ్ళాడు. అసలు కొత్త నిబంధనలో యేసు జీవితం 4 సువార్తల్లో ఉంటుంది. 4 సువార్తలు అన్నది రేపు మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. చూసారా ఏమంటున్నారు? కరుణాకర్ గారు, మీకు ఇది సమంజసమా చెప్పండి? యోహాను గారిని, అపోస్తుల్లో ఒకరైన యోహాను గారిని పనికి మాలినోడు అని అంటాం మీకు ఎంతవరకు సమంజసం? ఇదేనా మీ సంస్కారం? మీరు నేర్చుకున్న సంస్కారం, సంస్కారం మీరు ఎక్కడైతే చదివారో, ఎక్కడైతే పెరిగారో, ఏ దేవీ దేవతలను అయితే నమ్ముకుంటున్నారో, ఇతరుల విశ్వాసాల కర్తలైన వాళ్ళనే పనికి మాలినాళ్ళు అని అనడం మీకు ఎంతవరకు సంస్కారం? అదైతే దాని గురించి నేను మాట్లాడను. ఇంకా అది మీ విజ్ఞత, మీ సంస్కారం. అది కరెక్ట్ కాదని అయితే మాత్రం నేను చెప్తాను. మేమైతే మాట్లాడం, ఒక నిజమైన క్రైస్తవుడు అయితే ఇతరుల గురించి అలా మాట్లాడడం అని అయితే మాత్రం చెప్తాను. ఓకే, ఇప్పటి వరకు ఈరోజు వీడియోలో 18 సంవత్సరాలు ఏం జరిగింది, ఏంటి అసలు ఆయన ఎలా ఉన్నాడు, ఏంటి అనేది అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి, 18 సంవత్సరాలు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన వచ్చింది రక్షణ కార్యానికి. అందుకనే
ఇంకొకటి ఏంటి అని అంటే 30వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చారంటే వాళ్ళు ఏంటి అని అంటే లేవి గోత్రంలో పుట్టినా కానీ వాళ్ళు సువార్త చేయడానికి వీలు లేదు. ఇశ్రాయేలీ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే 30 సంవత్సరాలు నిండుతాయో అప్పుడే పరిచర్య చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. యేసుప్రభు అందుకే అప్పుడు వచ్చాడు. లేవి గోత్రంలో పుట్టినా కానీ వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఏం చేస్తారంటే తర్ఫీదు ట్రైనింగ్ అనేది తీసుకుంటారు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వరు, సేవలో దేవుని యొక్క సువార్తలు ఇన్వాల్వ్ అవ్వరు. కాబట్టే ఆయన ఎప్పుడైతే రక్షణలోకి ఈ రక్షణ పని చేయడానికి వచ్చాడో అప్పటి నుంచే బైబిల్ అనేది చూపించడం మొదలుపెట్టింది. ఆయన వచ్చింది ఎందుకు? తన పర్సనల్ లైఫ్ అంతా చూపించుకోవడానికా? చెప్పారు కదా పాపం ఏమి లేదని, దేవుడే చెప్పాడు కదా దేవుని దయ అందును ఉన్నాడని. గాబ్రియల్ దూత పుట్టినప్పుడే చెప్పాడు కదా పాపం నుంచి విడిపిస్తాడు, మెస్సయ్యను పుడతాడని చెప్పాడు కదా. ఇంకా ఆయన జీవితాన్ని చూపించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ సరిపోవా మీకు? పాపం లేకుండా, ఏ పాపం లేకుండా జన్మించిన ఆయన ఇంక మళ్ళీ ఆయనలో ఏదో పాపం ఉందని మొత్తం జీవితం అంతా చూపిస్తే కానీ నమ్మమంటే నమ్మమాకండి. మిమ్మల్ని నమ్మమని మేము అడగలేదే, మీరు నమ్మమాకండి. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మువానికి ఆయన రాజ్యం వస్తుంది. నమ్మకపోతే ఇంకా మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేనైతే బెదిరించట్లేదు, దేవుడే చూసుకుంటాడంతా. రైట్, ఓకే. ఈ 18 సంవత్సరాల గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత మీరు మాట్లాడింది నెక్స్ట్ కంటిన్యూషన్ 4 సువార్తలు ఎందుకు రాశారు, పని లేకుండా రాశారు, దాంట్లోని 4 సువార్తలో కాంట్రడిక్షన్ అనేది వస్తుంది అని చెప్పారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ లవ్ ఫీస్ట్ అనేది ఇప్పుడు అయిపోలేదు, ప్రేమ విందు మీకు. ఓకే, మీరు బైబిల్ తరగతులు చెప్పండి, మేము కూడా మా వాళ్ళకి చెప్పుకుంటాం. మీకు చెప్పినా ఎక్కదనుకోండి, మా వాళ్ళు వింటారు, క్రైస్తవులు వింటారు. ఓకే, దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. దేవునికి స్తుతులు.